అన్నట్టు మీ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ చూస్తుంటే మీది లవ్ మ్యారేజ్ లా అనిపిస్తుంది. లవ్ మ్యారేజేనా? అవునక్క, కొంచెం అటు ఇటుగా లవ్ మ్యారేజే. మా కోడలే దగ్గరుండి జరిపించింది. అర్థమైపోతుంది వీళ్ళ బాండింగ్ చూస్తుంటే. ఒరే అబ్బాయి, మీది లవ్ మ్యారేజ్ అంటున్నారంటే పెళ్లికి ముందు 1-2 సార్లు ఐ లవ్ యూ చెప్పుకొని ఉంటారు కదా. నేను చూడలేదు కాబట్టి, మీ పెళ్లికి రాలేదు కాబట్టి నా ముందు ఒకసారి ఆ పిల్లకి ఐ లవ్ యూ చెప్పరా. ఏం మాట్లాడుతున్నావు నానమ్మా? ఎరా, నేనేమన్నా పక్కింటోడి పెళ్ళానికి ఐ లవ్ యూ చెప్పమన్నానా? నీ పెళ్ళానికే కదా, చెప్పరా. ఇదిగో, నేను చెప్పింది వినలేదంటే మాత్రం నాకు చిర్రెత్తుకొచ్చేస్తుంది. తర్వాత నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు. ఒరేయ్, నానమ్మంత ప్రేమగా గౌరవంగా చెప్పింది కదా, చెప్పు. ఐ లవ్ యూ. రేయ్, మీరు ప్రేమించుకునే రోజుల్లో ఉన్న ఫీల్ ఏదిరా? ఫీల్ ఫీల్ ఐ లవ్ యూ. ఇంకోసారి ఐ లవ్ యూ. అబ్బా, ఇప్పుడు సాటిస్ఫాక్షన్ గా ఉందిరా. అబ్బా, ఈ భుజం లాగేస్తుందేంటి? అది పద్ధతి, ఇలా ఉండాలి. రే సచ్చినోడా, ఎక్కడ సచ్చావురా? ఇక్కడ చచ్చానమ్మా. ఉదయాన్నే మనం గుడికి వెళ్ళాలి, అర్థమైందా? సరేమ్మా, కార్ రెడీ చేసి పెడతాను. గుడికేంటక్క? వేరే వాళ్ళని కలిసే పనుందే, రేపంతా అక్కడే. మేత మేసానుగా, నిద్ర వస్తుంది, వెళ్తా. అవునా? సరే సరే, నో ప్రాబ్లం. మా ఇంట్లోనే పెట్టుకుందాం. ఓకే. లేదు, నేను అరేంజ్మెంట్స్ చేస్తాను. ఓకే. ఏంటంటే అరేంజ్మెంట్స్ అంటున్నారు? రేపు మన ఇంట్లో కిట్టి పార్టీ పెట్టుకుందాం. ఆంటీ, మీకేమైనా మతిపోయిందా? కిట్టి పార్టీ పెడతారా ఆ పెద్దవిడుండగా? రేపు ఎలాగో ఆవిడ గుడికి పోతానంటుంది కదా, ఆవిడొచ్చేలోపు ముగించేద్దాంలే. డోంట్ వరీ. ఏమండి, కాఫీ? నువ్వెందుకు తీసుకొచ్చావు? నీ చేత్తో ఇస్తే నేనేం తాగనని చెప్పాను కదా. అబ్బా, మరి నిన్న నా చేత్తో పెడితే తిన్నారు, నా చేత్తో మజ్జిగిస్తే తాగారు, దాన్నేమంటారు? పరిస్థితుల్ని బట్టి బిహేవ్ చేయడం అంటారు. అక్కడ మా పెదనాన్నమ్మ ఉంది, అందుకనే నీ చేత్తో ఇచ్చింది తాగాను, నీ చేత్తో పెడితే తిన్నాను. అంతేకాని నా మీద ప్రేమతో కాదనమాట. నీ మీద ప్రేమ అది ఎప్పుడు లేదు, రాదు కూడా. అయ్యయ్యో, ఆ షర్ట్ వేసుకుంటున్నారేంటండి? ఆ షర్ట్ వద్దు, వేరే తీసుకుని బాగుంటుంది. అయితే ఈ షర్ట్ వద్దు, వేరే ఏ షర్ట్ వేసుకున్నా పర్వాలేదు అంటావు. అవునండి, నాకు ఈ షర్ట్ నచ్చదు. అయితే నేను ఇదే వేసుకుంటా. ఏమండి, వద్దండి ప్లీజ్.
ఇదిగోండి, నన్ను ఇలా బాధ పెడుతూ నాకిష్టం లేని పని చేశారంటే మీకే నష్టం చెప్తున్నా. మీ షర్ట్ పాడైపోతుంది, చూసుకోండి. ఏ శాపనార్థాలు పెడుతున్నావా? ఇలాంటివి నేను అస్సలు లెక్క చేయను. సర్లేండి, కాఫీ తాగండి. ఏ, లేక- ఏయ్! ఆ, ఛీ, 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 ఛీ. హే, బుద్ధి లేదా? షర్టు మీద కాఫీ పోసావు. ఇది మరీ బాగుంది. నేనెక్కడ పోసాను? మీరు చెయ్యి విదిలించారు, అది మీ మీద పడింది. ఇందులో నా తప్పేముంది? మీరు చేసుకుందే కదా. ఏడుపే, అంతా నీ ఏడుపు. ఈ షర్టు మాత్రం వేసుకోవద్దండి, నాశనం అయిపోతుంది అన్నావు కదా. ఆ నోటితో అన్నావు లేదు, అయిపోయింది. అవునండి, నేను నోటీస్ చేయలేదు. నేనేదంటే అది అయిపోతుంది. భగవంతుడా, నేనేదనుకుంటే అది అయిపోతుంది. అలాగే మా ఆయన నన్ను అర్థం చేసుకునేలా చేయి స్వామి. మేమిద్దరం దగ్గర అయిపోవాలి, ఆ తర్వాత ఒక్కటైపోవాలి, ఆ తర్వాత అమ్మ నాన్నలం అయిపోవాలి. తొందరగా ఈ పాపను బాబును ఇచ్చే స్వామి. ఏయ్, ఏంటి ఆ కోరికలు? ఇప్పుడేంటండి, మొదటి నుంచి ఎప్పుడూ దేవుడి దగ్గర కోరుకునే కోరికలు ఇవే. ఇప్పుడు షర్ట్ పాడైపోవాలంటే పాడైపోయింది కదా. అలాగే మీరు నేను ఒకటైపోయి పిల్లలు పుట్టాలంటే పుట్టేస్తారనుకుంటానండి. జోడు తీసుకుని కొడతాను. అవన్నీ నువ్వనుకుంటే అయిపోవే, నేను కావాలనుకుంటే అవుతాయి. అయితే కావాలని అనుకోవచ్చు కదా. హ్మ్, నువ్వు నోరు ముయ్యొచ్చుగా. హలో, వచ్చేస్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నారు? పార్క్ లో నా గర్ల్ ఫ్రెండ్ వెయిట్ చేస్తుంది, తనని కలవడానికి వెళ్తున్నా. ఏ? అవునా, సరే అయితే వెళ్ళి మా ఆవిడ నిన్ను అడిగిందని చెప్పండి. అలాగే తనని హాస్పిటల్లో ఒక బెడ్ ఏమైనా ఖాళీ ఉందేమో ముందే బుక్ చేసుకోమని చెప్పండి. హాస్పిటల్లో బెడ్డా? దేనికి? మీ గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలిస్తే దాని కాళ్ళు చేతులు విరిచేస్తానుగా. ఒసే, నువ్వు అలాంటి వైలెంట్ డెసిషన్స్ తీసుకోకే. రేపు పొరపాటున ఎక్కడైనా ఏ అమ్మాయినా క్యాజువల్ గా మాట్లాడినా గర్ల్ ఫ్రెండ్ అనుకుని కాళ్ళు చేతులు విరిచినా విరిచేస్తావు. నాకు మ్యూజిక్ కంపెనీలో పనుంది, అక్కడికి వెళ్తున్నాను. చాలా. అది ముందే చెప్పొచ్చుగా. అమ్మో, ఉద్ధరించావులే. తీసుకురండి, అక్కడ పెట్టండి. అన్నీ వచ్చేసాయా? వచ్చేసాయి ఆంటీ. ఇదిగో, కిట్టి పార్టీకి టైం అయిపోతుంది. ఫ్రెండ్స్ అందరూ బయలుదేరి వచ్చేస్తున్నారు. వంటలన్నీ ఫాస్ట్ గా పూర్తయిపోవాలి. ఏంటి మమ్మీ నాన్ వెజ్ తెప్పించినట్టున్నావు? నీకోసమే అనుకుంటారా మనోడా? అదేం కాదు, కిట్టి పార్టీ ఉంది, ఫ్రెండ్స్ వస్తున్నారు. ఫ్రెండ్స్ వస్తే మాత్రం ఫ్రెండ్స్ తో పాటు కొడుకులు తినరా ఏంటి? ఈరోజు గట్టిగా కుమ్మేస్తాను, కొంచెం బలంగా వండించండి. వదినా, వదినా. ఏంట్రా వదిన వదిన అని రాగాలు తీస్తున్నావు? మీ మమ్మీ అమ్మ ఏదో డిక్కీ పార్టీ పెడుతుందంట్రా. డిక్కీ కాదండి, అది కిట్టి, కిట్టి పార్టీ. అదేలే, ఏదో దిక్కుమాలిన పార్టీ, అందుకే అన్నీ తెప్పించి ఓ హడావుడి చేసేస్తుంది.